పల్సెర మండల పార్టీ అధ్యక్షులకి, తెలుగుదేశం నాయకులకి, కోవూరు నియోజకవర్గం నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఏదో వైసీపీ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద, మా ఎంపీ గారి మీద ఏదో మాట్లాడారు, వెన్నుపోటు అనేది విషయం మీద. ఇంకోటి అన్నారు, అంటే ఆయన అడిగిన దానికి కొన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం మీకు చెప్పదలుచుకున్నాను. నలుగురు బ్రోకర్లను తీసుకొచ్చి బుచ్చిలో పెట్టావు అని అన్నారు. మా వాళ్ళు బ్రోకర్లు ఎవరు లేరు మా కాడ ఉండేది నాయకులు, లీడర్లు ఉన్నారు. ఆడ నీ కాడ ఉన్నాడు బ్రోకర్, ఒక టీచర్ ఉద్యోగానికి గవర్నమెంట్ జీతం నొకత, గవర్నమెంట్కి సెలవు పెట్టి ఒక వ్యక్తిని బ్రోకర్గా పెట్టుకొని వాడు చేత మోయించుకుంటున్నావు బస్తాలు. నీ కాడు ఉన్నారు బ్రోకర్లు. మా ప్రశాంతమ్మ కాడు కానీ, మా ఎంపీ గారి కాడు కానీ మా వాళ్ళు ఎవరు బ్రోకర్ లేరాడ. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఎవరు డబ్బులకి ఆశపడేవాళ్ళు లేరు. రెండవ విషయం, రాజకీయాల్లో ఆవేశం పనికిరాదన్నావు. మా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు రాజకీయానికి కొత్త అయినా ఆవేశం అనేది వాళ్ళు ఇంటా వంట లేదు. వాళ్ళు ఎవరు పోయినా నిదానంగా గోప్యంగా మాట్లాడుతున్నారు, గోప్యంగా సమాధానం చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి మంచి పని అనేది చేస్తున్నారు. నాలుగు పనులు చేసి మంచి తెచ్చుకోమ్మా అన్నావు. మా గవర్నమెంట్ వచ్చి ఆమె గెలిచి కరెక్ట్గా సంవత్సరం రోజులైంది. సంవత్సరం రోజుల్లో ఎన్ని పనులు చేసిందో మనం చెప్పేదానికి కూడా ఒకరోజు పొద్దుస్తాం సరిపోద్ది, ఒక పేపర్ న్యూస్ కానీ తీసుకుంటే. మెడికల్ క్యాంపులు కానీ, ఈ సైకిళ్ళు పంపిణీ కానీ, రోడ్లు కానీ, ఎక్కడైనా నీళ్ళ సమస్య కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ శ్రద్ధతో ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా స్పష్టంగా నిమిషాల మీద చేసి పని చేయిస్తున్నారు. దాని గురించి నువ్వు మా ఎమ్మెల్యేకే నీతి చెప్పాల్సిన పని లేదు నాయన. నిన్నటి కోవూరులో ఎన్నుపోటు గురించి ఏదో మాట్లాడావు. మా ప్రభాకర్ రెడ్డి గారు జగన్కి ఏదో ఎన్నుపోటు పొడిచి ఆయన ఏదో 2 మెతుకులు పెట్టాడు అనేది ఏదో చెప్తున్నావు ప్రెస్లో. మహానుభావ, 2009లో చంద్రబాబు నాయుడు 10 కోట్లు నీకు ఎగస్ట్రా ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబు నాయుడికి ఎన్నుపోటు పొడిచి రాజశేఖర రెడ్డి కాడికి నాయకులకు కూడా చెప్పకుండా కూడా పోయావు కదా మహానుభావ. 2009లో కనీసం కోవూరు నియోజకవర్గంలో ఉండే నాయకులకు కూడా చెప్పలా నువ్వు. నేను పోతున్నాను రాజశేఖర రెడ్డి కాడికి అని చెప్పకుండా పోయి రాజశేఖర రెడ్డి కాడికి కానీ కలిసి వచ్చి ఎన్నుపోటు నువ్వు గొడవలా మహానుభావ. మీ రాష్ట్ర మాజీ సీఎం, మీ రాష్ట్ర అధ్యక్షుడు కన్న తల్లికి ఎన్నుపోటు గొడవలా ఎలక్షన్లో దిప్పుకోనా? సొంత చెల్లికి గొడవలా ఎలక్షన్లో దిప్పుకోనా? మీరు వెన్నుపోటు గురించి మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, గుర్తుపెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నుపోటు ఎవరు పొడిచారో, ఎవరు చేశారో ఒక అంతరాత్మ మనసు తెచ్చుకోండి. ఒక్క ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మన సాయి చూస్తుంటాయి. అది గుర్తుపెట్టుకోండి లోపాలు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ముందు ఏదో రెడ్ లైట్లు అన్నావు. గతం మర్చిపోవద్దు అన్నావు. మా మేడం గారు ఏదో డబ్బులు పెట్టి నాయకులను కొనుక్కుంటున్నావు అని ఒక సామెత ఏదో మాట్లాడావు. మాకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని అవసరం మాకు లేదు మహానుభావ. నీ దెబ్బకి, నీ కలెక్షన్ దెబ్బకు తట్టుకోలేక మా పార్టీలోకి వస్తుంటారు. ఏది గ్రామాల్లో నీ కలెక్షన్ మళ్ళీ మొదలుపెట్టావు. 4 నెలలు దాకా మొదలుపెట్టావు. అయ్యా 1 లక్ష అయ్యా, 2 లక్షలు ఇయ్యా, ఇదయ్యా అని. మా కాడు ఉంది నీ చరిత్ర. నీ దెబ్బకు తట్టుకోలేక మా పార్టీలోకి చేస్తుంటారు. మా ఎమ్మెల్యేకి, మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెట్లు నేను రాయటంలా డబ్బులు. మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన మా బళ్ళ. మా నాయకులు కష్టపడుతున్నారు, కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు, తెస్తున్నారు, 10 మందికి సేవ చేస్తున్నారు.
ఇది ఇంకా ఎలక్షన్ 4 ఏళ్ళు ఉంది మాకెందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ. నీ దెబ్బ తట్టుకోలేక మా కాడికి వస్తున్నారు నాయన, అది గుర్తుపెట్టుకో నాయన. మా వాళ్ళు నువ్వు చెప్పితే మా వాళ్ళు తెలుసుకోవాల్సినంత నీతి నిజాయితీ ఏమీ లేదు. వాళ్ళు తెలియగలవాళ్లే, వాళ్ళు రాజకీయంలో సంవత్సరానికి అన్నీ తెలుసుకున్నారు. మా మేడం గారు ఎవరిని దగ్గరికి తీయాలనో ఎవరు పెట్టాలనో అని ఉంటుంది. ఒక తల్లికి 4 ఉన్నప్పుడు ఒకరు బాధతో ఉంటారు. ఎవరో ఒక నాయకుడు ఏదో పదవి లేదనో అది లేదనో ఏదో ఉన్నప్పుడు ఏదో కోవట్టు మీ దృష్టిలో పెడుతుంటారు. ఆ కోవట్లు మాట్లాడియాలేదో తెలుగుదేశం వాళ్ళు ఇళ్లలో ఉండరు, తాళాలు వేసుకొని ఎన్నపెట్టిల్లో ఉండరు, వాళ్ళు బయటికి రావటం లేదు అని మాట్లాడటం సమంజసం కాదు నాయన. చూసుకొని ఆయన ఇంకా 4 ఏళ్ళు ఉంది, సంపాదించుకున్నావు. దక్షిణంగా ఎంత సంపాదించింది కోవూరు నియోజకవర్గం ప్రజలకు తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఏం మాట్లాడేది కూడా తెలుసు. నువ్వు ఎంత సంపాదించుకొని ఎక్కడ హైదరాబాద్లో ఎన్ని కోట్లు పెట్టి, ఇప్పుడే మా అధ్యక్షుడు కూడా చెప్పాడు, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఇటు కట్టావు అనేది కూడా చెప్పాడు. నువ్వు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, ఎన్ని కోట్ల గురించి మాట్లాడాల్సిన పని లేదు నాయన. నీకు ఈ ఎంతసేపటికి ఈవీఎం అంటావు. 11 మంది అటగిలిచారు మీ వాళ్ళు ఈవీఎంలు. కానీ అయితే వాళ్ళు కూడా తుడిచిపోయినాడా చంద్రబాబు నాయుడు? వాళ్ళు ఎంత గెలిపించాడు నాయన? తెలుసుకొని మాట్లాడండి నాయన. ఇవన్నీ వద్దు. 29లో ఎలక్షన్ వస్తుంది. నువ్వేదో మాకంతా మా పార్టీకి వ్యతిరేకం వచ్చేసింది, నేను ఎరగదీస్తాను పొరగదీస్తాను అంటున్నావు. ఆ రోజు గెలుచుకో. తొందరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ నాయకులు అనేది చూపిస్తారు రేపు. ఎన్ని ఆలోచించుకొని తొందరపడి మాట్లాడబాక నాయన. ఒక ఏలిటి చూపించినప్పుడు 3 ఏళ్ళు నీ సాయి చూస్తుంటాయి. నువ్వే పెద్ద సత్యాదిచంద్రుడు కాదు. ఎంతసేపుడికి ఏమి రెడ్డి